హోంమంత్రి అనిత గారు నీ ఏమన్నా అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ, లేదంటే ఈ భూప్రపంచంలో ఉన్న మహిళలందరినీ అన్నట్టేనా? మరి ఆమె ఎవరినన్నా అంటే ఈ అందరినీ అన్నట్టు కూడా భావించాలి కదా మనం. ఇప్పుడు మేము అన్నది తప్పు అయితే ఎవరు మాజీ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ గారు ఆమె మేకప్ వేసుకొని పొద్దున్నే వచ్చి తిట్టిది జగన్ గారిని అన్నాడు కదా. ఇదే తప్పు అయితే మరి ముందు చింతమనేని ప్రభాకర్ దాని మీద మాట్లాడాలి కదా. చింతమనేని ప్రభాకర్ ఇదే ఏమన్నాడు, ఏదైతే ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారిని పట్టుకొని అదే మేకప్ అన్నాడు కదా. మరి అంటే మొత్తం ఈ దేశంలో ఉన్న మహిళలందరిని అవమానించినట్టుగా అప్పుడు ఈ మహిళకి ఎందుకు గుర్తురాలా? ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది మహిళా లోకానికి ఎందుకు గుర్తురాలా? అరే తప్పు కదా అని. ఇప్పుడు మనం ఎవరైనా పెద్దవాళ్ళని అమ్మ అంటాం. అమ్మ అంటే తప్పు, మీకు అర్థం కావట్లేదు. మీరు ఎప్పుడైనా అనిత గారిని అమ్మ అనొద్దు, మీ మీద కేసు పెడుతుంది. ఎందుకంటే ఆ అమ్మ అంటే వేరే రకంగా ఆలోచిస్తుంది. నేను ఎట్లా అమ్మాయి అనరా అనుకుంటుంది. సో ఆ యాంగిల్ ఆలోచించే వాళ్ళకి ఏం చెబుతాం? అందుకని అట్లాంటి వాళ్ళు హోంమంత్రి మన రాష్ట్రానికి. ఈ రాష్ట్రంలో మహిళల మీద అనేక రకాల దాడులు, సాక్షాత్తు మహిళకు సంబంధించినటువంటి ఇష్యూలో వాళ్ళ తెలుగుదేశం ఎమ్మెల్యేనే జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లిని అన్నప్పుడు ఇదే భారతమ్మ గారి గురించో, లేదంటే ఇదే విజయమ్మ గారి గురించో, లేదంటే ఇదే రోజమ్మ గారి గురించో, సో ఇలా అనేక మంది మహిళల మీద వీళ్ళు సీమరాజా అనే ఒక దున్నపోతుగాడిని, కిరాకార్పి అనేటటువంటి ఒక సైకోగాడిని ఆడ కూర్చోబెట్టి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నెల లక్షల శాలరీలు ఇచ్చి అలాంటి వాళ్ళు సైకోలను అక్కడ తయారు చేస్తూ ఉంటే ఏమయ్యారమ్మా ది గ్రేట్ హోంమంత్రి గారు? ఆ రోజు గుర్తురాలేదా? మహిళల్ని అగౌరవపరిచారని మీరు మాట్లాడుతున్నారా? అసలు మహిళలకి అగౌరవపరచడం స్టార్ట్ అయింది మీ దగ్గర. సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారి భార్య లక్ష్మీపార్వతి గారిని మీరు చేసినటువంటి ఏదైతే ట్రోలింగ్ కానీ, అంతెందుకు ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిడితే ఆయనకంటే సిగ్గు సరం ఎటు లేదనుకోండి ఆ పవన్ కళ్యాణ్కి. మరి మిగిలిన మాట్లాడాలి కదా, ఇట్లా మాట్లాడడం తప్పని చెప్పి. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఒకవేళ తెలుగుదేశంలో ఉన్న మహిళలను కూడా వాళ్ళు ట్రోల్ చేస్తారండి. తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ మీద ఏమన్నా ఒక చిన్న పోస్ట్ పెట్టమండి ఒక మహిళని, ఇంకా వాళ్ళ బతుకు బస్టాండ్ చేసి పడేస్తారు. సో అట్లాంటి సైకో బ్యాచ్ని ఐటీడీపీ అని ఒక ఉగ్రవాద సంస్థ నడుపుతున్నారు వాళ్ళు. ఇక వాళ్ళు మహిళల గురించి మాట్లాడితే కనీసం మాట్లాడడానికి సిగ్గన్నా ఉండాలి కదా. ఎవరు మాట్లాడో చెప్పండి, వాళ్ళు ఏ మహిళలకు గౌరవం ఇచ్చారో?